ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార హోరైతే ముగిసింది. అన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియగా నక్సల్స్ ప్రభావిత జిల్లాలో 2 గంటల ముందే ప్రచారం నిలిపివేశారు. దీనిపై మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలతో మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సంబంధించిన ప్రచారం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగుతుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాకు ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. 1 గంట ముందుగానే కూడా ఇక్కడ ప్రచారం కూడా ముగిసింది. అదేవిధంగా పోలింగ్ కూడా 1 గంట ముందే ముగిస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే 13వ తారీఖు జరగనున్న ఎన్నికలకి సర్వం సిద్ధం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రియాంక భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఏర్పాట్లకు సంబంధించి, ఎందుకంటే దాదాపుగా ఎండలు రాష్ట్రంలోనే ఎక్కువ నమోదవుతున్న ప్రాంతం, పోలింగ్ శాతం 4 గంటల వరకే అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ సంబంధించి? సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే మనకి 1105 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మేము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది చేపట్టడం జరిగింది. విచ్ ఈజ్ ఇంపార్టెంట్గా ఈసారి ఇన్ వ్యూ ఆఫ్ ది ఏదైతే హై టెంపరేచర్స్ ఉన్నాయో దీంట్లో భాగంగా మెయిన్గా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ ఒకటి, టాయిలెట్ ఫెసిలిటీస్, అదే కాకుండా కంపల్సరీ షేడ్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మేము కంపల్సరీగా ఈసారి అష్యూర్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే లోకల్గా అవైలబుల్ ఉన్న కూలర్స్, డెజర్ట్ కూలర్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ కూలర్స్ కూడా తీసుకొచ్చి ఇలాంటి పోలింగ్ స్టేషన్స్లో కూడా పెట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము చూడడానికి ఈసారి అరేంజ్మెంట్స్ అనేది చేశాము. సో ప్రచారం అనేది ముగిసింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ ఎలాంటి సూచనలు చెప్తున్న వాళ్ళ ప్రచారం విషయంలో ముగిసినప్పుడు కూడా కొన్ని సోషల్ మీడియాలో నడిపిస్తూ ఉంటారు కదా. సో ఏదైతే మనం 48 అవర్స్ బిఫోర్ పోలింగ్ ఎండ్ ఆఫ్ క్లోజ్ ఉంటుందో, అంటే ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి మనకి క్యాంపెయినింగ్ అనేది క్లోజ్ అయ్యింది. సో ప్రతి పోలింగ్ పార్టీ, పొలిటికల్ పార్టీ కానీ క్యాండిడేట్ కానీ 4 o'clock నుంచి క్యాంపెయినింగ్ అనేది స్టాప్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ సైలెన్స్ పీరియడ్. అంటే ఓన్లీ హౌస్ టు హౌస్ క్యాంపెయినింగ్ కానీ అలాంటి మోర్ దెన్ 5 people కలిసి చేయని క్యాంపెయినింగ్ ఓన్లీ ఈజ్ అలౌడ్ ఇన్ దిస్ 48 hours. సోషల్ మీడియా మీద నిఘా పెట్టారా ప్రచారం సంబంధించి? సో సోషల్ మీడియా అనే నిఘా రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ కూడా మేము కంప్లీట్గా స్పెసిఫిక్ టీమ్ పెట్టి సోషల్ మీడియా మానిటరింగ్ అనేది చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా లాస్ట్ 48 hours కూడా స్పెసిఫిక్గా ఈ టీమ్ అనేది ఏదైనా ఎనీ అదర్ టైప్ ఆఫ్ క్యాంపెయినింగ్ అని ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ ఉన్నా కూడా మేము చెక్ చేస్తాము. సో భద్రాద్రి జిల్లా అంటే 2 పార్లమెంటు పరిధిలో ఉంది, ఖమ్మంతో పాటు అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్. ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా ఎండలు కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. అయితే వృద్ధుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే క్యూ లైన్లో దాదాపుగా వాళ్ళు అర్ధ గంట కూడా ఉండలేని పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాళ్ళని ఎలాగా ఓటు వినియోగించుకునే? సో ఎవరైతే 85+ ఉన్నారో ప్లస్ పీడబ్ల్యూడీస్ ఉన్నారో వాళ్ళకందరికీ మేము హోమ్ ఓటింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర 800 odd పీపుల్ ఆల్రెడీ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అనేది ఉపయోగించుకున్నారు. అది కాకుండా కూడా ఆన్ ది పోల్ డే ఎవరైతే వృద్ధులు ఉన్నారో లేకపోతే చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కోసం కూడా మేము స్పెసిఫిక్గా ఆటోస్ అనేది ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఓన్లీ ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్కి ఒక ఆటో ఉంటుంది. సో వాళ్ళ టైం ఇండికేట్ చేస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం స్పెసిఫిక్గా వాలంటీర్స్ అండ్ పోలీస్ ఫోర్స్ కూడా పెడుతున్నాము. సో దట్ వాళ్ళు ఎక్కువసేపు నించోకుండా షేడ్ ఫెసిలిటీ ఉంటుంది, ప్లస్ కార్పెట్స్ కూడా వేస్తున్నాము. ఇఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ చైర్స్ లేకపోయినా దే కెన్ సిట్ ఆన్ దీస్ కార్పెట్స్. సో అలాంటి అరేంజ్మెంట్స్ అనేది మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఇక్కడ పరిస్థితి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా ప్రచార హోరైతే ముగిసిన పరిస్థితిగా పడుతుంది. అయితే 13వ తారీఖు పోలింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసామని చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ బూతులలో సీసీ కెమెరాలతో పాటు పూర్తి స్థాయి సెక్యూరిటీ కూడా ఏదైతే పోలీసు కూడా ఫోర్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తుంది. ఇక్కడ పరిస్థితి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.